అందరికీ నమస్కారం. రాయలసీమ ప్రాంతంలో వైఎస్ఆర్సీపీ నాయకులు ప్రాంతీయ విద్వేషాలను రెచ్చగొట్టి లబ్ధి పొందాలనే ప్రయత్నంలో భాగంగా కూటమి ప్రభుత్వ హయాంలో రాయలసీమ అభివృద్ధి చెందడం లేదు, నీటిపారుదల ప్రాజెక్టులపైన నిర్లక్ష్యం వహిస్తున్నారు, రాయలసీమ కరువు బారిన పడే ప్రమాదం ఉందని చెప్పి నానా యాగి చేస్తూ ప్రాజెక్టుల సందర్శన పేరుతో తీర్థయాత్రలు చేయడం జరుగుతోంది. 100 పీనుగులను తిన్న రాబందు పాప ప్రక్షాళన కోసం తీర్థయాత్రలకు పోయిందంట. వాళ్ళ అధికారంలో ఉన్న 5 సంవత్సరాల పాటు ఏ రోజు రాయలసీమ అభివృద్ధి పట్ల కానీ, రాయలసీమలో ఉండే నీటిపారుదల ప్రాజెక్టుల పట్ల కానీ, రాయలసీమ పేదల పట్ల కానీ, రాయలసీమను పారిశ్రామికంగా ఏ విధంగా అభివృద్ధి చేయాలనే దానిపైన కానీ ఏ మాత్రం కూడా పట్టించుకోకుండా ఇప్పుడు కుంభకర్ణుడు నిద్ర లేచినట్లు ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అత్యంత వేగంగా రాయలసీమ ప్రాంతం అభివృద్ధి చెందుతున్న తరుణంలో ఏమీ జరగనట్లు నంగనాచి మాటలు చెబుతూ, కళ్ళార్పకుండా అబద్ధాలు చెబుతూ రాయలసీమలో ఉన్న ప్రాజెక్టులను సందర్శిస్తూ యాత్రలను చేయడం జరుగుతోంది. ఈ సందర్భంగా వైఎస్ఆర్సీపీ నాయకులకు, వీరిని వెనక నుండి నడిపిస్తున్న జగన్మోహన్ రెడ్డి గారికి నేను సూటిగా ప్రశ్నిస్తూ ఉన్నా. మీరు యాత్రలు చేయాల్సింది ఇప్పుడు కాదు. మీరు 5 సంవత్సరాల కాలంలో అన్నమయ్య ప్రాజెక్టు ఎందుకు తెగిపోయింది జగన్మోహన్ రెడ్డి అని దీన్ని మళ్ళీ పునర్నిర్మిద్దామని చెప్పి, ఈ ప్రాజెక్టు తెగిపోవడానికి కారణం ఎవరు జగన్మోహన్ రెడ్డి, దీనిపైన విచారణ నిగ్గు తేల్చని చెప్పి రాయలసీమ ప్రాంతంలో ఉన్న వైఎస్ఆర్సీపీ నాయకులంతా తాడేపల్లి వరకు పాదయాత్ర చేసి నింటే మిమ్మల్ని అందరినీ కానీ మెచ్చుకొని ఉండాలం. అదే రోజు రాజంపేట నియోజకవర్గంలో పింఛా ప్రాజెక్టు కొట్టుకొని పోయింది. పింఛా ప్రాజెక్టును మరమ్మతులు చేద్దాం, వాటిని పునర్నిర్మిద్దామని చెప్పి మీరు తీర్థయాత్రకు వచ్చినంటే మిమ్మల్ని అందరినీ కూడా ఒప్పుకునే వాళ్ళం. రాయలసీమ ఎత్తిపోతల పథకం పైన యాగి చేస్తూ ఉన్నారు. రాయలసీమ ఎత్తిపోతల పథకం ప్రారంభించిన వెంటనే మీరు జూలైలో ప్రారంభిస్తే 29/10/2020 నాడు ప్రారంభించిన 4 నెలలకే నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్లో స్టే రావడం జరిగింది. ఈ స్టే ఎత్తివేద్దాం జగన్మోహన్ రెడ్డి. మనం ఇప్పుడు చెబుతున్న రాయలసీమ ఎత్తిపోతల పథకం రాయలసీమ ప్రాంతానికి ప్రాణాధారం, జీవాధారం. దీన్ని ఎందుకుగాను మనం స్టే ఎత్తివేసేదానికి ప్రయత్నించలేదు జగన్మోహన్ రెడ్డి. ఇది మనం రాయలసీమ ప్రాంత రైతాంగానికి చేస్తున్న ద్రోహం కాదా జగన్మోహన్ రెడ్డి అని చెప్పి మీరు యాత్ర కనుక చేసినంటే మేమంతా కూడా హర్షించే వాళ్ళం. అదేవిధంగా అలగనూరు రిజర్వాయర్ కట్ట కుంగిపోతే కనీసం ₹1 కూడా నిధులు కేటాయించలేదు. అదేవిధంగా GNSSలో అంతర్భాగమైన గోరకల్లు రిజర్వాయర్ కుంగిపోతే ₹1 కానీ డబ్బులు కేటాయించలేదు. ఈ 2 ప్రాజెక్టుల మరమ్మతులకు ఎందుకుగాను నిధులు కేటాయించలేదు, నిధులు కేటాయించు జగన్మోహన్ రెడ్డి అని చెప్పి మీరు బనగానిపల్లి నుంచి తాడేపల్లి కొంప వరకు పాదయాత్ర చేసినంటే రాయలసీమ ప్రజలంతా కూడా మిమ్మల్ని అంతా కూడా కొనియాడేవారు, మీ కార్యక్రమాన్ని హర్షించేవారు. అంతేకాకుండా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయినంటనే అంతకుముందు అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు రాయలసీమ ప్రాంత సమగ్రాభివృద్ధి కోసం, రాయలసీమ ప్రాంతంలో సాగునీటి ప్రాజెక్టుల కోసం 102 ప్రాజెక్టులను మంజూరు చేస్తే ఒక్క కలంపోటుతో GOMS నంబర్ 365 తెచ్చి రాయలసీమను చీకట్లు కమ్మే విధంగా చేసిన జగన్మోహన్ రెడ్డిని మీరు ప్రశ్నిస్తూ, ఎందుకు రాయలసీమ పైన మనకు అనేక దశాబ్దాలుగా మీ కుటుంబాన్ని కానీ వైఎస్ఆర్సీపీని గెలిపించిన రాయలసీమ ప్రాంత ప్రజలపైన ఎందుకు కక్ష కట్టావు జగన్మోహన్ రెడ్డి, నీ మనసు మార్చుకో అని చెప్పి మీరు తాడేపల్లి వరకు యాత్ర చేసినంటే రాయలసీమ ప్రజలు నిజంగా హర్షించేవారు. ఈరోజు హంద్రినీవా సుజల స్రవంతి పథకం ద్వారా మీరు ఉత్తుత్తి పనులు, ఉత్తుత్తి నీళ్లు విడుదల చేస్తే ఈరోజు చంద్రబాబు నాయుడు గారు పట్టుబట్టి నిరంతరం సమీక్షించి ఆఖరి ఆయకట్టు వరకు కృష్ణానది నుంచి ఈ రాష్ట్రానికి బార్డర్లో ఉన్న
కుప్పం నియోజకవర్గం వరకు కృష్ణానది జలాలను తీసుకొని పోతే మీరు యాత్ర చేస్తున్నారే, ఇది సమంజసమా అని చెప్పి నేను వైఎస్ఆర్సీపీ నాయకులను అడుగుతా ఉన్నా. అంటే కుప్పంకు వరకు నీళ్లు తీసుకొని అనంతపురము, అన్నమయ్య జిల్లా, సత్యసాయి జిల్లా, చిత్తూరు జిల్లా టేలెంట్ వరకు, ఆఖరు చెరువు వరకు నీళ్లు తీసుకొని పోవడం కూడా నేరమా పాపమా జగన్మోహన్ రెడ్డి అని చెప్పి నేను సూటిగా అడుగుతా ఉన్నా. ఏం తప్పు చేస్తాను ఎన్డీఏ ప్రభుత్వం? ఏ కారణం వల్ల మీరు యాత్రలు చేస్తున్నారో చెప్పాలా. ఇంత బ్రహ్మాండంగా దాదాపు 10,000 కోట్ల రూపాయలను ఈ 2 సంవత్సరాల్లోనే సాగునీటి ప్రాజెక్టులను వాటి వ్యవస్థను ఆధునీకరించడం కోసం సజావుగా రాయలసీమ ప్రాంత రైతాంగ కడగండ్లను కన్నీళ్లను తుడవడం కోసం చంద్రబాబు నాయుడు గారు ఎన్డీఏ ప్రభుత్వం అహర్నిశలు కృషి చేస్తూ ఉంటే తట్టుకోలేక గతంలో మీ తండ్రి గారు 1985-89 మధ్యకాలంలో రాయలసీమ ప్రాంత ప్రజానీకాన్ని ఏ విధంగా రెచ్చగొట్టారో అదే విధమైన సూత్రాన్ని నువ్వు ప్రయోగిస్తూ ఉన్నావు. కానీ నీ నైజం తెలిసిన రాయలసీమ ప్రాంత ప్రజలు నిన్ను నమ్మరనే విషయాన్ని కూడా చెప్తాన్నా. ఆ రోజు స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు రాయలసీమ ప్రాంత సమగ్రాభివృద్ధి కోసం కృష్ణానదిలో వృధాగా పోతున్న మిగులు జలాలను రాయలసీమ ప్రాంతం వాడుకోవాలని దీనికి అంద్రినీవా సుజల స్రవంతి, గాలేరు నగరి సుజల స్రవంతి, తెలుగంగ ప్రాజెక్టులను డిజైన్ చేసి పనులను ప్రారంభిస్తే ఆ రోజు కూడా మిగులు జలాల ఆధారంగా రాయలసీమ ప్రాజెక్టులను నిర్మించకూడదు, నికర జలాల ఆధారంగా ప్రాజెక్టులను నిర్మించాలని చెప్పి ఆ రోజు నానా యాగి చేసి రాయలసీమ ప్రాంతంలో ఉద్యమాలు చేసి ఆ ప్రాజెక్టులను అడుగడుగున అడ్డుకోవడానికి ఆ రోజు మీ తండ్రి గారు ప్రయత్నం చేయడం జరిగింది. కానీ తెలుగుదేశం పార్టీ ఆలోచన ఆకాంక్ష గొప్పది కాబట్టి మీ తండ్రి గారు అప్పుడు కాంగ్రెస్ పార్టీ నాయకులు అనేక అడ్డంకులు సృష్టించినా కూడా దాన్ని ఆపలేకపోయారు. అదే 2 ప్రాజెక్టుల ద్వారా ఈరోజు హెచ్ఎన్ఎస్ఎస్, జిఎన్ఎస్ఎస్ ద్వారా ఈరోజు రాయలసీమ ప్రాంతం సమగ్రాభివృద్ధి చెందడం జరుగుతోంది. ఈరోజు మనం అనేక ప్రాంతాల్లో పరిశీలిస్తే పులివెందుల నియోజకవర్గానిలోని లింగాల మండలమే ఈరోజు అత్యధిక ఆదాయం గల మండలంగా ఈరోజు రికార్డులకు ఎక్కిందంటే కారణం చంద్రబాబు నాయుడు గారి ముందు చూపు. మీరు పులివెందుల నియోజకవర్గాన్ని పట్టించుకోకుండా గాలి వదిలేసిన చంద్రబాబు నాయుడు గారు ఈ నియోజకవర్గం నుంచి మేము ఏ రోజు గెలవకున్నా ఈ రాష్ట్ర ప్రజలంతా కూడా నా బిడ్డల్లాంటి వారు, నా కుటుంబ సభ్యులే అని చెప్పి రాజకీయాలకు అతీతంగా ఎలాంటి తారతమ్యాలు లేకోకుండా మొట్టమొదటిసారిగా కృష్ణానది నీళ్లను పులివెందులలో కడప జిల్లాలో పారించి ఈరోజు కడప జిల్లా సస్యశ్యామలంగా మారిందంటే దానికి కారణం తెలుగుదేశం పార్టీ గౌరవ చంద్రబాబు నాయుడు గారు అనే విషయాన్ని జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు గాను గుర్తించలేదో నేను ప్రశ్నిస్తున్నా. అంతేకాకుండా రాయలసీమ ఎత్తిపోతల పథకం గురించి కూడా మాట్లాడుతూ ఉన్నారు. రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని జగన్మోహన్ రెడ్డి గారు ప్రారంభించారు 2020 సంవత్సరంలో 3,825 కోట్ల రూపాయల అంచనాతో. పనులు ప్రారంభించిన 5 నెలల్లోనే దొంగ బిల్లులు పెట్టుకొని బోగస్ పనులు రికార్డు చేసి దాదాపు 950 కోట్ల రూపాయలను స్వాహా చేయడం జరిగింది. అక్టోబర్ 29వ తారీఖు 2020 సంవత్సరం ఎన్జీటీలో స్టే వస్తే పనులు ఆపమని ఎందుకుగాను ఎన్జీటీలో స్టే ఎత్తివేయడానికి వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం కానీ జగన్మోహన్ రెడ్డి కానీ ఎందుకుగాను ప్రయత్నం చేయలేదని సూటిగా ప్రశ్నిస్తా ఉన్నా. తర్వాత 2021లో మళ్ళా జూలై 2021లో ఒక త్రిసభ్య కమిటీ ఆ ఎత్తిపోతల పథకం పనులు జరుగుతున్న ప్రాంతాన్ని సందర్శించి స్పష్టంగా చెప్పడం జరిగింది. ఎన్విరాన్మెంట్ క్లియరెన్స్ లేకోకుండా, ఇతర అనుమతులు లేకోకుండా ఎలాంటి పనులు చేపట్టవద్దని స్పష్టం చేయడం జరిగింది. ఎన్విరాన్మెంట్ క్లియరెన్స్ రావాలంటే ఎన్జీటీకి మీకు పర్వేసి పోర్టల్ ద్వారా సంబంధిత పత్రాలన్నీ కూడా అప్లోడ్ చేయాల్సి వచ్చింది. 2020 జూలై నుంచి 2024 మీరు అధికారంలో నుంచి దిగిపోయేటంత వరకు 4 సంవత్సరాల పాటు పర్వేసి పోర్టల్లో రాయలసీమ ఎత్తిపోతల పథకానికి సంబంధించిన ఎన్విరాన్మెంట్ క్లియరెన్స్ కోసం ఎందుకు మీరు ఒక పేపర్ కూడా అప్లోడ్ చేయలేదో
జగన్మోహన్ రెడ్డి గారిని ప్రశ్నించాలని చెప్పి రాయలసీమ ప్రాంత వైఎస్ఆర్సీపీ నాయకులు ఈ సందర్భంగా నేను డిమాండ్ చేస్తా ఉన్నా. ఎందుకు కానీ రాయలసీమ మీద అంత ప్రేమ ఉన్నట్టు, ఈరోజు ఏదో ఆప్యాయత ఉన్నట్టు మీరు కొంగజబ్బాలు చేస్తూ ప్రాజెక్టులను కంబడి తిరుగుతూ ఉన్నారే, ఎందుకు గాను జగన్మోహన్ రెడ్డిని మీరు ప్రశ్నించండి. ఏమయ్యా మనం రాయలసీమ ప్రాంతానికి మేమైతే ఏదో చేసిందామని ఈరోజు మాట్లాడుతున్నామే జగన్మోహన్ రెడ్డి గారు, మనం ఎందుకుగానో ఎన్జీటీలో ఈసీ క్లియరెన్స్ తీసుకొని రావడంలో విఫలమయ్యామని చెప్పి జగన్మోహన్ రెడ్డి ఇంటి వరకు అనంతపురం నుంచి పాదయాత్ర ప్రారంభించి తాడేపల్లిలో ఉన్న జగన్మోహన్ రెడ్డి ఇంటికి పోతారో, లేకపోతే కర్నూలు నుంచి ప్రారంభించి బెంగళూరులోని జగన్మోహన్ రెడ్డి ప్యాలెస్ వరకు మీరు పాదయాత్ర చేసి అడుగుతారో, అడిగి సమాధానం రాయలసీమ ప్రాంత ప్రజానీకానికి సమాధానం చెప్పి క్షమాపణ చెప్పి తర్వాత మీరు రాజకీయ కార్యక్రమాలు చేపట్టాలని చెప్పి డిమాండ్ చేస్తున్నా. అంతేకాకుండా మీరు రాయలసీమ ఎత్తిపోతల పథకానికి సంబంధించి ఏదేదో చెప్తున్నారు. రాయలసీమ ఎత్తిపోత పథకం ఉండింటే రాయలసీమకు అద్భుతాలు జరిగేవని చెప్పి, మీరు రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని ప్రారంభించింది రాయలసీమ ప్రాంత త్రాగునీటి అవసరాల కోసమో రాయలసీమ ప్రాంత రైతాంగ ప్రయోజనాల కోసం కాదు. మీరిచ్చిన జీవో 11/8/2023 మీరు ఇచ్చిన జీవో ఏంది? చెన్నై త్రాగునీటి అవసరాల కోసం రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని నిర్మిస్తున్నామని చెప్పి చెప్పడం జరిగింది. ఇది మేము రాసిన జీవో కాదు. 11/8/2023 జీవోఆర్టీ నెంబర్ 364 ఏం చెప్తుంది? గవర్నమెంట్ ఆఫ్టర్ కేర్ఫుల్ ఎగ్జామినేషన్ ఆఫ్ ది ప్రపోజల్స్ ఆఫ్ చీఫ్ ఇంజనీర్ ప్రాజెక్ట్ కర్నూల్ హియర్ బై అకార్డ్ అప్రూవల్ టు టేక్ అప్ ది రాయలసీమ లిఫ్ట్ స్కీమ్ టు మీట్ ది చెన్నై వాటర్ సప్లై అండ్ డ్రింకింగ్ వాటర్ నీడ్స్ ఆఫ్ రాయలసీమ రీజన్ అని చెప్పి మీరు చెప్పడం జరిగింది. ఎవరి డబ్బుతో ఈ రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ పథకాన్ని మీరు నిర్మిస్తూ ఉన్నారు? చెన్నై త్రాగునీటి అవసరాల కోసం ఆంధ్రప్రదేశ్ ప్రజలు చెల్లిస్తున్న సొమ్మును మీరు చెన్నై త్రాగునీటి అవసరాల కోసం ఈ రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని నిర్మిస్తున్నామని చెప్తున్నారే, ఇది భావ్యమా జగన్మోహన్ రెడ్డిని అడుగుతా ఉన్నా. గతంలో తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కు తెలుగంగ ప్రాజెక్టు ద్వారా చెన్నై త్రాగునీటి అవసరాలకు 15 టీఎంసీలు నీళ్లు తీసుకోపోవాల్సి వచ్చినప్పుడు ఆ ప్రాజెక్టుకు సంబంధించిన కాస్ట్లో 50% అంచనా విలువలో ఆ రోజు అప్పుడు ముఖ్యమంత్రి అయిన స్వర్గీయ ఎంజి రామచంద్రన్ గారు నందమూరి తారక రామారావు గారికి చెక్కునివ్వడం జరిగింది. ఆ రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఎంత ఖర్చు అవుతుందో దానిలో సరిసగం ఆ రోజు పెట్టుకోవడం జరిగింది. ఆ రోజు కూడా చెన్నై ప్రభుత్వం, తమిళనాడు ప్రభుత్వం పైపు లైన్ ద్వారా తీసుకొని పోవాలని ఆ రోజు ప్రయత్నాలు చేసి ప్రతిపాదనలు పెడితే తారక రామారావు గారు ఒప్పుకోలే. పైపు లైన్ ద్వారా పోతే రాయలసీమ ప్రాంత ప్రజల ప్రయోజనాలు దెబ్బతింటాయి, గ్రావిటీ ద్వారా, కాలువల ద్వారా, రిజర్వాయర్ల ద్వారా ఈ నీటిని తీసుకోపోవాలని చెప్పి ఒప్పించి తెలుగంగ ప్రాజెక్టు చెన్నై త్రాగునీటికి తీసుకొని క్రమంలో అటు కర్నూలులో కానీ, ఉమ్మడి కర్నూలు జిల్లాలో కానీ, కడప జిల్లాలో కానీ, నెల్లూరు జిల్లాలో కానీ అనేక జలాశయాలను నిర్మించి ఈరోజు కృష్ణా నదీ జలాలను ఆ ప్రాంత రైతాంగానికి అదేవిధంగా త్రాగునీటి అవసరాలకు ఇవ్వడం జరుగుతుంది. అది చిత్తశుద్ధి. చెన్నై త్రాగునీటి అవసరాల కోసం ఎందుకు రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని మనం నిర్మిస్తున్నాం చెప్పు జగన్మోహన్ రెడ్డి? చెన్నైకి మనకి ఏం సంబంధం? అంటే జగన్మోహన్ రెడ్డి గారి తమ్ముడు వాళ్ళ పెదనాన్న కొడుకులు చెన్నైలో రాజకీయాలు, వ్యాపారాలు చేస్తున్నారు కాబట్టి ఆ రాష్ట్ర ప్రభుత్వాల మెప్పు కోసం ఆంధ్రప్రదేశ్ ప్రజల సొమ్మును పెట్టుబడి పెట్టి చెన్నైకి తాగునీటి అవసరాల కోసం రాయలసీమ ఎత్తిపోతల పథకం ద్వారా నీటిని తీసుకొని పోతున్నావు జగన్మోహన్ రెడ్డిని అడుగుతున్నా. ఎవనబ్బ సొమ్మని పెడుతున్నావు? రాయలసీమ ప్రాంతానికి పెట్టాల్సిన ఖర్చును రాయలసీమ పేరుతో దాదాపు 3,800 కోట్ల రూపాయలను చెన్నై త్రాగునీటి అవసరాలకు పెట్టాల్సిన హక్కు నీకు ఎవరిచ్చారని చెప్పి సూటిగా ప్రశ్నిస్తా ఉన్నా. రాయలసీమ వైఎస్ఆర్సీపీ నాయకులుగా అడుగుతా ఉన్నా, ఇది ప్రశ్నించండి, ఇది యాత్ర చేయండి. రాయలసీమ నుంచి జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడుంటే అక్కడికి చెన్నై త్రాగునీటి అవసరాలకు రాయలసీమ
పేరు పెట్టాల్సిన అవసరం ఏముంది? మన కష్టార్జిత సొమ్మును, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల కష్టార్జిత సొమ్మును ఎందుకు గాను మనం పెట్టుబడి పెట్టాల్సి వచ్చింది జగన్మోహన్ రెడ్డి అని చెప్పి సూటిగా అడగమని చెప్తా ఉన్నా. అడిగే ధైర్యం ఉందే మీకు అడుగుతా ఉన్నా. అంతేకాకుండా ముఖ్యంగా అదంతా అవసరంలే, ఎవరైనా సరే పుట్టిన గడ్డపైన ఉండిన ఊరిపైన మమకారం ఉంటుంది ఎవరికైనా కూడా. జగన్మోహన్ రెడ్డి గారికి అది కూడా లేదు. ఆయన ప్రాతినిధ్యం వహించే పులివెందుల నియోజకవర్గంలో కూడా ఒక్క ఎకరా ఆయకట్టును కూడా ఆయన ఎక్కువగా నీళ్ళు ఇవ్వలేని దౌర్భాగ్యకరమైన ప్రజాప్రతినిధి ఎవరైనా ఉన్నారంటే జగన్మోహన్ రెడ్డి గారే. 5 సంవత్సరాల పాటు ముఖ్యమంత్రిగా ఉంటూ తనకు రాజకీయ అండదండగా ఉన్న పులివెందుల నియోజకవర్గంలో 5 సెంట్లకు అదనంగా కూడా నువ్వు ఆయకట్టును పెంచలేదంటే నీకు పులివెందుల ప్రజలపైన, కడప జిల్లా ప్రజలపైన ఎంత మమకారం ఉందో అర్థమవుతుంది. వేల కోట్ల రూపాయలను, దాదాపు 5,000 కోట్ల రూపాయలను గాలేరు నగలి సుజల స్రవంతి నుంచి హంద్రినివా సుజల స్రవంతికి లింక్ ఎనాలని చెప్పి పెట్టి దోపిడీ చేశారే నువ్వు, నీ రాజకీయ వ్యాపార భాగస్థుడైన పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి గారు, రామచంద్రారెడ్డి గారు. కనీసం 1500-1600 కోట్ల రూపాయలు మీరు ఖర్చు పెట్టినారే, కనీసం 1.5 సెంటుకైనా ఆ ప్రాజెక్టు ద్వారా మీరు నీళ్ళు ఇచ్చారని అడుగుతా ఉన్నా. 700 కోట్ల రూపాయలు ఖర్చు పెడితే పులివెందుల నియోజకవర్గంలోని కాలేటివాగు రిజర్వాయర్ పూర్తవుతుంది. కనీసం 18 కిలోమీటర్లు ఉండే కాలువను కూడా నిర్మించలేని దౌర్భాగ్యకరమైన దుస్థితులను పరిపాలన చేశావే, ఇది న్యాయమని అడుగుతా ఉన్నా. ఎవరు పాదయాత్రలు చేయాలి, ఎవరింటి దగ్గరికి, ఏ నాయకుడి దగ్గరికి ఎవరు పాదయాత్రలు చేయాలో రాయలసీమ వైఎస్ఆర్సీపీ నాయకులు తెలుసుకోవాలా. ఒక మండలానికి 600-700 కోట్ల రూపాయలు పని పూర్తి చేసేదానికి 5 సంవత్సరాల కాలంగానే నీకు సరిపోలేదే. కనీసం 30-40% పనులు కూడా చేయలేని దద్దమ్మ ప్రభుత్వం నీది కాదా జగన్మోహన్ రెడ్డిని అడుగుతా అన్నా. పాదయాత్ర చేయాల్సింది నీ దగ్గరికి, చొక్కా పట్టుకొని నిలదీయాల్సింది రాయలసీమ ప్రాంత రైతాంగం, రాయలసీమ ప్రాంత ప్రజలు జగన్మోహన్ రెడ్డి గారిని అడుగుతా ఉన్నా. కర్నూలు జిల్లాలో, కర్నూలు పశ్చిమ ప్రాంతం ఈరోజు కూడా ప్రజానీకం సాగునీటికి, త్రాగునీటికి ఇబ్బందులు పడుతూ ఉంది. 2018 సంవత్సరంలోనే ఆ ప్రాంతాన్ని సస్యశ్యామలం చేయాలని చంద్రబాబు నాయుడు గారు వేదవతి, గుండ్రేవుల ప్రాజెక్టులను ప్రారంభిస్తే, పనులు కూడా మొదలవుతే అధికారం లేక వచ్చిన వెంటనే ఏ మాత్రం భయము, భక్తి, ప్రేమ, అభిమానం లేకోకుండా నువ్వు ఆ ప్రాజెక్టులను రద్దు చేసిన విషయం వాస్తవమా కాదా? కర్నూలు జిల్లా వైఎస్ఆర్సీపీ నాయకులు అడుగుతా ఉన్నా, ఎవరు దీనికి కారణం? ఈరోజు మీరు కూడా ఆ ప్రాజెక్టులను కొనసాగించి ఉంటే ఈరోజు కర్నూలు జిల్లాలో వలసలు ఆగిపోయేటి, కర్నూలు పశ్చిమ ప్రాంతం ఈరోజు సస్యశ్యామలు అయ్యే పరిస్థితి ఉండేది కాదా అని అడుగుతా ఉన్నా. ఎక్కడికి మీరు యాత్ర చేయాలా? కర్నూలు జిల్లా వైఎస్ఆర్సీపీ డిమాండ్ చేస్తానా, మీరు యాత్ర చేయాల్సింది, చొక్కా పట్టుకొని నిలదీయాల్సింది జగన్మోహన్ రెడ్డి గారిని. వేదవతి ప్రాజెక్టులు, గుండేల ప్రాజెక్టులు ఎందుకు ఆపావు జగన్మోహన్ రెడ్డి? మనకు ఒకవేళ నిర్మాణ సంస్థ ఇష్టం లేకపోతే మనకు నచ్చినా మెచ్చినా నిర్మాణ సంస్థను పెట్టుకునేనా ఆ పనులను పూర్తి చేయాలి కదా. ఎందుకు గాను చేయలేదు జగన్మోహన్ రెడ్డి అని చెప్పి కర్నూలు జిల్లా వైఎస్ఆర్సీపీ నాయకులను నేను సూటిగా అడుగుతా ఉన్నా. రాజోలి రిజర్వాయర్ కడతా అని చెప్పి జమ్మనడుగు నియోజకవర్గంలో శంకుస్థాపన చేశావు. వేలాది ఎకరాలను భూసేకరణ కింద డబ్బులు ప్రభుత్వం తీసుకుంది ప్రాజెక్టు నిర్మాణం కోసం. మీ 5 సంవత్సరాల పరిపాలన కాలంలో ఒక్క రూపాయైనా ఆ రైతాంగానికి చెల్లించినవా? నేటికి కూడా రైతాంగం ఇబ్బందులు పడుతూ ఉంది. వాళ్ళు అమ్ముకోలేక, కొనుక్కోలేక, రుణాలు తెచ్చుకోలేక ఇబ్బందులు పడుతూ ఉంది. ఏ రోజు కూడా దాని గురించి ఎందుకు కానీ మాట్లాడవు? ఎందుకు గాను రాజోలి రిజర్వాయర్ నిర్మాణాన్ని ప్రారంభించలేదు? రాజోలి నిర్మాణం కోసం అని చెప్పి భూసేకరణ చేసిన రైతులకు న్యాయం చేయలేదని చెప్పి కడప జిల్లా వైఎస్ఆర్సీపీ నాయకులు జగన్మోహన్ రెడ్డి గారిని ఎందుకు గాను నిలదీయలేదు, ఎందుకు గాను చొక్కా పట్టుకొని ప్రశ్నించలేదని చెప్పి నేను సూటిగా అడుగుతా ఉన్నా. అంతేకాకుండా గండికోట నిర్వాసితుల కోసం వేలం పెట్టినట్టు 2015 సంవత్సరంలో చంద్రబాబు నాయుడు గారు నిర్వాసిత గ్రామాల్లో ఉన్న ప్రతి వ్యక్తికి 6,75,000 రూపాయలు డబ్బులు ఇస్తూ ఉంటే నువ్వు యాక్షన్ పెట్టినట్టు రాజకీయ ప్రయోజనాల కోసం
2019 ఎన్నికల ముందు నేను 10 లక్షలు ఇస్తా ఒక్కొక్కరికి అని చెప్పి ఇచ్చినావా అని అడుగుతా అన్నా. ఎంతమందికి ఇచ్చినావని అడుగుతా అన్నా. ఎందుకు ఇలాగపోయినా అడుగుతా అన్నా. ఇవన్నీ చేయకపోతే నేను ఓట్లు అడగనని చెప్పావు. మళ్ళీ సిగ్గు ఎగ్గు లేకుండా 2024లో ఓట్లు అడిగిన విషయం వాస్తవమా కాదని అడుగుతా ఉన్నా. ఈరోజు వైఎస్ఆర్సీపీ నాయకులకు అడుగుతా ఉన్నా, ముఖ్యంగా మెట్ట ప్రాంత రైతాంగానికి, పండ్ల తోటలు పండించే రైతాంగానికి 19-24 మధ్య కాలంలో 1 సెంటీమీటరు 1 తుంట కానీ మైక్రో ఇరిగేషన్ పరికరాలు ఇయలేదే. ఎందుకు గాను ఇయలేదు జగన్మోహన్ రెడ్డి అని చెప్పి ఎందుకు కానీ మీరు చొక్కా పట్టుకొని నిలదీయలేదని అడుగుతా ఉన్నా. ఈరోజు అడిగిన తక్షణమే వారం రోజులకి మేము డ్రిప్ పరికరాలు ఇస్తానమే. డ్రిప్ పరికరాలకు సక్రమంగా ఇస్తున్నందుకు 90% సబ్సిడీకి ఇస్తున్నందుకు మీరు యాత్రలు చేస్తున్నారని చెప్పి సీమ నాయకులను అడుగుతా ఉన్నా. దేనికి యాత్ర చేస్తున్నారు? డ్రిప్ ఈందానికి చేయాల్సిన యాత్రలను, డ్రిప్ పరికరాలను రోజుల వ్యవధిలోనే, గంటల వ్యవధిలోనే ఇస్తున్నందుకు మీరు యాత్రలు చేస్తున్నారని అడుగుతా ఉన్నా. మీరు ఎన్ని యాత్రలు చేసినా, ఎన్ని పొర్లు దండాలు పట్టినా రాయలసీమ ప్రాంత ప్రజలు మిమ్మల్ని నమ్మే పరిస్థితి లేదు. ఒకసారి నమ్ముతారు మోసాన్ని, 2 సార్లు నమ్ముతారు. పదే మీరు చేసే మోసాలను ఎవరు కూడా నమ్మరు. తెలుగుదేశం పార్టీకి చిత్తశుద్ధి ఉంది. మేము అంద్రినీవా కాలం ఈరోజు వెడల్పు చేసి, లైనింగ్ చేసి, సక్రమంగా సజావుగా ఆఖరి ప్రాంతం వరకు, కుప్పం నియోజకవర్గం వరకు నీళ్లు తీసుకొని పోతా ఉన్నాం. గాలేరు నగరిని మీరు ప్రారంభించారు. మీ మామకు గిఫ్ట్గా ఇచ్చారు. కమలాపురం నియోజకవర్గంలో గాలేరు నగరి కాలువలను తవ్వడానికి 5 సంవత్సరాల కనీసం 5 కిలోమీటర్లు కానీ మీరు పూర్తి చేయలేదే. కడప జిల్లా వైఎస్ఆర్సీపీ నాయకులను అడుగుతా ఉన్నా, 5 సంవత్సరాల 5 కిలోమీటర్లు గాలేరు నగరి ఎక్స్టెన్షన్ పులివెందుల నియోజకవర్గంలోని మొగమేరు వాగు నుంచి ప్రారంభమయ్యే 2వ దశ గాలేరు నగరి పనులను ఎందుకు గాను పూర్తి చేయలేకపోయినారు 5 సంవత్సరాలలో. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు చిత్తశుద్ధితో ఇచ్చిన మాట మేరకు ఎక్కడైతే జీఎన్ఎస్ఎస్ ఆగిపోయిందో దాని నుంచి కడప నియోజకవర్గం వరకు గాలేరు నగరి కాలువలను పూర్తి చేసేదానికి కంకణం కట్టుకోవడం జరిగింది. దానికి నిధులను కూడా కేటాయించడం జరుగుతోంది. అంతేకాకుండా రాయలసీమ ప్రాంతాన్ని హార్టికల్చర్ హబ్గా తీర్చిదిద్దేదానికి 1,000 కోట్ల రూపాయల నిధులను వెచ్చించడం జరుగుతోంది. అది త్వరలోనే దానికి సంబంధించిన కార్యక్రమం కూడా చంద్రబాబు నాయుడు గారు మదనపల్లిలో ప్రారంభించడం జరుగుతుంది. ఈరోజు పండించిన పంటకు గిట్టుబాటు ధరలు రావడంలో ఒక్కొక్కసారి మార్కెటింగ్ సౌకర్యాలు లేవు. వాటన్నిటిని కూడా సరైన కోల్డ్ స్టోరేజ్ లేవు. సరైన సాంకేతిక పద్ధతులను అనుసరించే అవగాహన రైతాంగానికి లేదు. వీటన్నిటిని కూడా సమర్థవంతంగా సద్వినియోగంలోకి తీసుకొని వస్తే రాయలసీమ బంగారు సీమ, రత్నాల సీమ అవుతుందనే ఒక ఆకాంక్షతో చంద్రబాబు నాయుడు గారు 1,000 కోట్ల రూపాయలను రాయలసీమ ప్రాంతంలో ఖర్చు చేసేదానికి అది త్వరలోనే పనులు కూడా ప్రారంభించడం జరుగుతుంది, శ్రీకారం చేయడం జరుగుతుంది. దాని ద్వారా మార్కెటింగ్ చైన్ ఏర్పడుతుంది, కోల్డ్ స్టోరేజెస్, అదేవిధంగా సాంకేతిక పద్ధతులు, అదేవిధంగా రైతులు ఈజీగా రవాణా చేసుకునేదానికి, వాహనాలు తిరిగేదానికి కానీ, ఈజీగా వాళ్ళ తోటల దగ్గర పోయేదానికి సరైన రహదారి సౌకర్యాలు, మైనర్ ఇరిగేషన్ ట్యాంకుల మరమ్మతులు, కొత్తగా ప్రాజెక్టుల నిర్మాణాలు, ఇవన్నీ కూడా రాయలసీమ హార్టికల్చర్ చేయడంలో భాగంగా, హార్టికల్చర్ మిషన్లో భాగంగా ఈ కార్యక్రమాలన్నిటి కూడా చేయడం జరుగుతోంది. నిరుద్యోగంతో ఉపాధి అవకాశాల కోసం సిమెంట్ ఫ్యాక్టరీలను, కొత్త సిమెంట్ ఫ్యాక్టరీలను పెట్టడం జరుగుతోంది. జేఎస్డబ్ల్యూ ఆధ్వర్యంలో జమ్మలమడుగులో స్టీల్ ప్లాంట్ పెట్టడం జరుగుతోంది. సత్యసాయి జిల్లాలో యుద్ధ విమానాలకు సంబంధించిన జెట్ ఫైటర్లను నిర్మించే కర్మాగారాలు వస్తూ ఉన్నాయి. అదేవిధంగా రాకెట్ లాంఛర్లు తయారు చేసే కర్మాగారాలు వస్తూ ఉన్నాయి. అదేవిధంగా కొప్పర్తి పారిశ్రామికవాడలో ఎలక్ట్రానిక్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ పెద్ద ఎత్తున వస్తూ ఉన్నాయి. ఓర్వకల్లు డ్రోన్ సిటీలో ఆ సెజులో పెద్ద ఎత్తున డ్రోన్లను తయారు చేసే పరిశ్రమలు కూడా ఇవన్నీ రావడం జరుగుతోంది. అదేవిధంగా అనేక రకాలైన జాతీయ రహదారులు వస్తూ ఉన్నాయి. మొత్తం కనెక్టివిటీ, రాయలసీమ ప్రాంతం భారతదేశంలోనే ఒక అభివృద్ధి చెందిన ప్రాంతంగా, రీజన్గా అతి త్వరలోనే రూపుదిద్దుకోబోతూ ఉంది. చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో రాయలసీమ ప్రాంతం సస్యశ్యామలం, పారిశ్రామికం, నిరుద్యోగం రూపుమాడడం ఇవన్నీ కూడా ఒక కొలికి వస్తున్న పరిస్థితులలో మీ కళ్ళు ఓర్వలేక, మీ గుండెలు పగిలి
మళ్ళీ ప్రాంతీయ విద్వేషాలను రెచ్చగొట్టాలనే మీ ఆకాంక్షలు ఎప్పటికీ నెరవేరవు, నెరవేరనీయమని చెప్పి ఈ సందర్భంగా వైఎస్ఆర్సీపీ నాయకులకు హెచ్చరిస్తా ఉన్నా. థ్యాంక్ యూ.